శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. శివానుగ్రహంలో ఈరోజు మనం 67వ శ్లోకానికి వచ్చాం. 67వ శ్లోకం. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదా శివ భావనాం ప్రపద్యే. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో అద్భుతమైన విషయం చెప్తున్నారు. భావన గురించి, శివుడి మీద భావన ఉండడం, భక్తి భావం ఉండడం, ఇది చాలా కష్టం. భావన రావడం కష్టం. పూజలు అన్ని మనం చేస్తుంటాం కానీ భావించి చేయడం చాలా కష్టం. అదే భావనాగమ్య భావనామాత సంతుష్టాయై నమో నమః. మనకి లలిత సహస్రనామంలో కనిపిస్తాయి, లలిత అష్టోత్తరంలో కనిపిస్తాయి. అదే మనకి అన్నమయ్య భావింప సకల సంపద రూపమదివో అని పాడాడు. భావిస్తేనే భగవంతుడు, కానీ ఆ భావన చాలా కష్టం. అందుకని ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో ఆ భావం కావాలని అడుగుతున్నాడు. భావాన్ని శరణు కొడుతున్నాడు. పైన ప్రపద్యే భావనాం ప్రపద్యే, ఆ భావనే కావాలని చెప్పి శరణు పెడుతున్నాడు. ఆ శివుణ్ణి అడుగుతున్నాడు, నాకు భావన ప్రసాదించవయ్యా. ఆ భావం వస్తే, భక్తి భావన కలిగితే భగవంతుడు సులభంగా దొరుకుతాడు. కాబట్టి ముందు నా మనసులో భావన కలిగించమని చెప్పి అది కూడా శరణు పెడుతున్నాడు. అంత గొప్పగా అడుగుతున్నాడు ఆదిశంకరాచార్య గారు. మనకు శివ భక్తుల్ని చూసినట్టయితే ఈ భావన చాలా గొప్పగా కనిపిస్తుంది వాళ్ళలో. మనం ముందు శ్లోకాలు చూసాం, కన్నప్పని చూసాం, మార్కండేయుని చూసాం, వాళ్ళ కథలంతా తెలుసుకున్నాం. ఆ కథల్లో అంతా కూడా వాళ్ళ ఒక భక్తి భావన అద్భుతంగా ఉంది. అలాగే కాళహస్తిలో జరిగినటువంటి మిగతా ఆ పాము గాని ఆ యొక్క ఏనుగు, ఆ రెండింటి గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం. వాళ్ళ భక్తి భావన ఎలా ఉంటుందో చూద్దాం. కాళహస్తిలో ఉన్న ఆ శివలింగానికి త్రేతాయుగం చివర, ద్వాపర యుగం వచ్చే ముందు, అప్పటి కాలంలో ఒక పాము రోజు వచ్చి పాతాళ లోక నుంచి వచ్చి ఆ శివలింగానికి మణులతో పూజ చేసి వెళ్ళేది. తన తల మీద ఉండే మణులతో పెట్టి పూజ చేసి వెళ్ళేది. పాతాళ లోకం నుంచి వచ్చేది రోజు. అది ఎంత చాలా చీకటితో బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి పూజ చేస్తున్నది. అంత గొప్పది అది. అటువంటి శక్తి కలిగి ఆ పాము రోజు వచ్చి పూజ చేస్తోంది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. తర్వాత ఒక ఏనుగు వచ్చింది అక్కడికి. ఆ ఏనుగు కూడా ఆ యొక్క శివలింగాన్ని చూసింది. అమిత భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఇక ఈ శివలింగాన్ని రోజు నేను పూజ చేయాలనుకున్నాను. అప్పుడు చూస్తే ఆ శివలింగం మీదంతా మణులు పెట్టబడినాయి. ఆ మణులు చూడంగానే ఏనుగు చాలా కోపం వచ్చింది. ఎవరు ఈ శివలింగాన్ని రాళ్లతో పూజ చేశారు? ఎవరిని రాళ్లతో పూజ చేస్తారా శివుడిని? అయ్యో, నా శివుడి మీద రాళ్లు వేశారే, ఎంత పాపాత్మలు వీళ్ళని చెప్పి అది తన తొండంతో తీసి ఇసిరి అవతల కొట్టింది. ఆ మడులన్నీ ఎప్పటి నుంచో పూజ చేసిన మడులన్నీ ఆ శివలింగం మీదంతా ఉంటే అవన్నీ తీసి ఇసిరి కొట్టేసి అది పోయేసేసి ఆ సువర్ణముఖి నదిలో స్నానం చేసి అక్కడ ఉండే తామర పూలంతా కూడా కోసుకొని దండిగా తన తొండంతో కోసి తీసుకొచ్చేసింది. తామర పూలతో సహా తీసుకొని వచ్చి తన తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ శివుడికి అభిషేకం చేసి ఆ యొక్క తామర తోడుతో కలిపినటువంటి ఆ తామర పూలంతా అలంకరించి చాలా ఆనందపడిపోయింది. చుట్టూ ప్రదక్షిణ చేసిందే, ఎంతో భక్తితో ఉండిపోయింది. ఇంకా తన పనికి తను వెళ్ళిపోయిన తర్వాత పక్కన రోజు మళ్ళీ బ్రాహ్మణ ముహూర్తానికల్లా ఈ పాము వచ్చింది. యథాప్రకారంగా పూజ చేస్తామని చూస్తే అంతా పూల కాడలతో సహా ఉన్నాయి ఆ స్వామి మీద. అది చూడంగానే దానికి కోపం వచ్చింది. అయ్యయ్యో, నా స్వామి మీద ఎట్లాంటి మురిగివన్నీ పెట్టారు,
కుళ్ళిపోయిన అంటే వాడిపోతాయి కదా పక్కన రోజు పూలు. చీ 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 వాసన వచ్చేవి వాడిపోయే పూలు ఎవరైనా పెడతారా, ఇట్లాంటి పూలతో ఎవరైనా పూజ చేస్తారా నా స్వామికి అని చెప్పి దాని కోపం వచ్చి అవంతా కష్టపడి బయట నెట్టేసి మళ్ళీ తను తెచ్చినట్టు ఆ మనువు తీసుకొచ్చి ఆ శివలింగం మీద పెట్టింది. పెట్టి ఆ శివలింగంతో మాట్లాడింది, స్వామి ఎంత కష్టపడ్డావో, నేను ఇన్ని రోజుల నుంచి మనులు తెచ్చి పెడుతున్నాను, నీకు అపూర్వమైన మనులను తెచ్చి పెడుతున్నానే, అయ్యయ్యో ఎంత కందిపోయావో తండ్రి, ఈ వాసన లేని వాటితో ఉదయానికి వాడిపోయిన వాటితో వాటి మధ్యలో కూర్చొని ఎంత అల్లాడిపోయావో అని చాలా బాధపడుతుంది. బాధపడి వెళ్ళిపోతుంది. నేనేంటి చేస్తున్నాను, ఎవరు నా పూజకు ఆటంకం కలిగించలేదు, ఈ వాడు ఏ దుర్మార్గుడు వచ్చి ఈ పని చేశాడని చెప్పి అది మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది, పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. బాగా పొద్దుపోయిన 10 గంటల మధ్య ఉదయం అయిన తర్వాత తెల్లవారు అయిపోయిన తర్వాత ఈ ఏనుగు వచ్చేస్తుంది. హాయిగా సువర్ణముఖ నదిలో పోయి స్నానం చేసింది. అది అక్కడ ఉండేటువంటి ఆ యొక్క తామర పూలు, తామర తోడుతో సహా పూలు, మళ్ళీ బెల్లపత్రాలు ఉండే చెట్టు పై ఉండే కొమ్మలంతా కొమ్మలే కోసేసింది. కోసేసేసి తన తొండ నిండా నీళ్లు తీసుకొని వచ్చేసేసి చూసేసరికి అక్కడ మళ్ళీ రాళ్ళు కనిపించేది. దానికి ఇంటికి రాళ్ళు కనిపిస్తుంది. వెంటనే ఆ నీళ్ళతో ఆయనకు ముందు తొండంతో నీళ్లు పోసేసి వెంటనే అవంతా తీసి ఇసిరి కొట్టేసేసి తన తొండంతో మళ్ళీ తను తెచ్చిన ఆ యొక్క బిల్వపత్రాలు కొమ్మలు పెడేసింది. మళ్ళీ ఆ తామర పూలన్నీ పెట్టేసేసి, అయ్యో స్వామి ఎవరయ్యా రాళ్ళతో కొడుతున్న వాళ్ళు, నేను నాకు వాళ్ళకి బుద్ధి ఉందా లేదా, ఎందుకయ్యా ఇంత ఎదిగిపోతున్నావు, కందిపోయి ఉంటావు పాపం అని చెప్పి మళ్ళీ అది ఏడుస్తుంది. ఏడ్చి ఆ శివుడితో మాట్లాడి వెళ్ళిపోతుంది. పాము కూడా మళ్ళీ యథాప్రకారంగా పక్కన బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేస్తుంది. వచ్చి చూసేసరికి ఈసారి ఇంకా దానికి కోపం వస్తుంది. ఎందుకు, ముళ్ళతో ఉండే కొమ్మలతో సహా తెచ్చిపెట్టింది. ఏవి, ఆ బిల్వపత్రాలు. అవి ముళ్ళుంటాయి కదా బిల్వపత్ర చెట్టుకి. అది చూడంగానే ఇంకా ఆ పాముకు చాలా బాధ అనిపించేసింది. ఏమి స్వామి ఇది, ముళ్ళతో ఎవరన్నా నిన్ను బుచ్చి రకంగా పెడతారా, ఎవరా భక్తుడు, అమూర్త భక్తుడు ఎవరు అసలు, అయ్యయ్యో ఈ ముళ్ళు గుచ్చుకొని ఎంత కందిపోయి ఉంటావయ్యా నాయన, ఈ వాడిపోయిన పూల మధ్య ఆ వాసన ఎలా భరిస్తున్నావయ్యా నాయన అని చెప్పి అది అన్ని తీసి అవతల కొట్టి ఆమె తను తెచ్చిన మనుషులు పెట్టి పూజ చేసి ఏడుస్తూ కూర్చుంటుంది. స్వామి ఇన్నేళ్ళ నుంచి నేను చేస్తున్నానే, ఎందుకు తండ్రి 2 రోజుల నుంచి నా పూజకు దూరం చేయిపోయి నేను పెట్టినాయే దూరంగా విసిరేయబడుతున్నాయే, ఇది నీకు తెలిసే జరుగుతోందా, నీకు తెలియకుండా జరుగుతోందా, నిజం చెప్పు స్వామి, నీకు తెలియదా, నేను చేసే పూజ నీకు నచ్చలేదా, ఇన్ని రోజులుగా నేను చేసే దాంట్లో లోపం ఏమైనా జరిగిందా, ఎందుకు తండ్రి నేను పెట్టిన ఇంత విలువైన వాటిని ఇసిరి కొడుతుంటే పక్కకు పడేస్తుంటే ఎలా చూస్తున్నావయ్యా నువ్వు, మళ్ళీ నీకు ఇట్లాంటి ముళ్ళవి తెచ్చి పెడితే ఎలా భరిస్తున్నావు స్వామి అని చాలా బాధపడింది. అని వెళ్ళిపోయింది కానీ దాన్ని నిద్ర పట్టలేదు. ఏమిటి కర్మ, నాకు ఇన్నేళ్ళ పూజ చేస్తున్నా ఎప్పుడు ఈ శివ పూజకి నాకు అంతరాయం ఎప్పుడు కలగలేదే, ఇది ఎందుకడి అంతరాయం కలిగింది అని చెప్పి అది ఇంటికి పోయినా కూడా ఆహారం తీసుకోలేదు. తన తోటి పాములన్నీ వచ్చి అడుగుతున్నా కూడా జవాబు చెప్పలేదు, పలకలేదు, నిరాహారం అయిపోయింది. ఆమె ఎవరు, ఈ దుర్మార్గుడు ఎవరు, నా పూజకి ఆటంకం కలిగిస్తున్న వాడు ఎవరు, ఇన్నేళ్ళు నేను పూజ చేస్తుంటే నాకు ఆటంకం కలిగించిన ఆ దుర్మార్గుడు ఎవరు, వాడిని ఎట్టైనా సరే నేను సంహరించాలి, లేదా నేనన్నా చావాలి, బహుశా నా పూజ నచ్చకపోయింటే శివుడికి నేనన్నా మరణించాలి, లేదా అతన్ని చేసేవాడిని సంహరించాలి, ఇదే నేను చేయాలి అనుకుంటుంది. ఆయన పక్కన రోజు ఏం చేస్తుంది, అది పోయేసి పొద్దునే బ్రాహ్మీ ముహూర్తానికి వెళ్ళిపోతుంది. ఇదేమనుకుంటుంది, ఈ ఏనుగు కూడా తను వచ్చి చూస్తున్నప్పుడు మళ్ళీ రాళ్ళు పెట్టబడే కోపం వస్తుంది. వచ్చి అదేమనుకుంటుందంటే, ఎవరు ఈ విధంగా అసహ్యంగా దేవుడి మీద రాళ్ళు పెట్టి పూజ చేస్తున్న వాళ్ళు ఎవరు, రాళ్లతో కొడుతున్నారు స్వామిని, పాపం ఎంత దెబ్బ తగ్గుతోందో ఆయనకి, ఎవరు ఆ దుర్మార్గుడు, వాడెవరో కానీ వాడు అంతూ చూడండి మాత్రం వదిలిపెట్టను నేను, నాకు అంత కోపం వస్తోంది, ఆ శివుడు క్షమించవచ్చేమో గాని నేను మాత్రం క్షమించలేను, నా వల్ల కాదు అని అది కూడా నిరాహారం అయిపోయింది. ఏమీ తినలేదు, తన తోటి ఏనుగులతో మాట్లాడలేదు, ఆడలేదు, జలక్రీడలు ఆడలేదు, దానికి కోపం వచ్చేసింది. అసలు తాడో పేడో తేల్చేస్తాను ఇవాళ, అదో నేను ఎవరో ఆ దుర్మార్గుడు రాళ్ళు వేసి కొట్టేవాడు వాడో నేను తేలిపోవాలి అని నిర్ణయించుకుంది మనసులో.
ఇదేం చేసింది, ఉదయాన్నే పాము మామూలుగా వచ్చే టైం కన్నా ముందే వచ్చేసింది. వచ్చేసరికి ఆ రోజు ఇంకా ఇంకా ఏనుగు రాలే కాబట్టి అది పెట్టిన మనులు ఎట్టే ఉన్నాయి. ముందు రోజు పూజ చేసిపోయిన మనులేమో పక్కన పడిపోయినాయి. ఆకులు మళ్ళీ కొమ్మలతో సహా అక్కడే ఉన్నాయి. అన్ని దండిగా ఉన్నాయి పూలు అవన్నీ. అవి చూసింది, దాన్ని చాలా మండిపోయింది. దాని రాళ్ళేమో దాన్ని పెట్టిన మనులేమో కింద పడిపోయినాయి. అది తెచ్చినవన్నీ నిండా శివలింగం నిండా పెట్టేసినారు పైన. మండిపోయింది ఆ పాముకి. వెంటనే ఆ పూలతో పోయి దాముకుంది. ఎవరో ఇవాళ రాని వాడి పంగతి చెప్తాను, నా రాళ్ళు తీసేసి ఇంతకాలం నన్ను నేర్పిస్తున్న వాడెవరో వాడి అంతు చూస్తా అని చెప్పి ఆ పూలలో పోయి దాముకునేస్తుంది. ఇంతలో ఏనుగు వచ్చేస్తుంది. అది కూడా తొందరగా వస్తుంది, ఎవరో తెలుసుకోవాలనుకుందిగా అది కూడా వచ్చేస్తుంది. వచ్చి చూసేసరికి తను పెట్టే పూలన్నీ అట్టే ఉంటాయి. అబ్బా అబ్బా, పూల జన్మలో ఎంత పుణ్యం చేశానో ఏమో, నా భాగ్యమో, ఈ రోజు నేను పెట్టిన పూలు మాత్రం పక్కకు పోలేదు. అసలు ఆ బిల్వపత్రాలు అన్ని ఎంత బాగున్నాయి, ఆహాహా, నా భాగ్యమే భాగ్యమే కదా అని చెప్పేసి ఆనందంగా మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ సోర్ణమ్మకి నదికి వెళ్ళిపోయింది. పోయిందే, జలక్రీడలు ఆడిందే, ఇక అక్కడ ఉండే పూలు, మళ్ళీ ఆ మారేడు దళాలన్నీ ఉండే కొమ్మలన్నీ కోసిందే, అన్ని మోసుకొని వచ్చేసింది. తన నిండా నీళ్లు తీసుకొని వచ్చేసింది. ఆమె అన్ని నీళ్లు తీసుకొచ్చి శివుడి లింగం మీద పోసేసింది. వెంటనే తను తెచ్చినవన్నీ పక్కన పెట్టేసి తన తొండంతో అక్కడ ఉన్న పూలు అవి తీయడానికి కోసం తొండం పెట్టింది అక్కడ. అంతే, ఆ తొండంలోకి పాము వెళ్ళిపోయింది. ఆ పాము కనిపెట్టేసింది. ఓహో, వీడా రోజు నా పూజకు అంతరాయం కలిగిస్తున్నవాడు, ఈ రోజు వీడి పని అయిపోయిందని చెప్పి లోపలికి ఎక్కేసింది. పోయి కుంభస్థలం మీద కూర్చుంది ఆ పాము. వెంటనే ఇంకా ఊపిరాడలేదు దానికి. ఆ ఏనుగు అల్లాడిపోయింది, తలంతా నొప్పి, తలలో తిరుగుతోంది. ఆ పాము కాటేస్తోంది లోపల. పైన తన ముక్కులోంచి పోయేసరికి ముక్కులందరిలోంచి ఎంత వాపు వస్తుంది కదా, అదిరిపోయింది దానికి. ఇంకా అర్థమైపోయింది, ఓ శివ, ఇన్నాళ్ళు నేను ఎవరు రాళ్ళతో నిన్ను కొడుతున్న విషయం ఈ రోజు నాకు అర్థమైపోయింది, బయటపడిపోయింది. కానీ ఇప్పుడు నేను నా ప్రాణములు నేను తీసేసుకుందాం అనుకున్నాను. ఒకవేళ ఎవరైనా చేయకూడని ద్రోహం చేస్తుంటే నేను తీసుకుందాం అనుకున్నా, ప్రాణత్యాగం కూడా సిద్ధపడి వచ్చాను. కానీ విచిత్రంగా నేను చంపాలని కూడా వచ్చాను, రెండు అభిప్రాయాలతో వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఆ చంపాల్సిన వ్యక్తే వచ్చి నా తల మీద చేరిపోయాడు, నా కుంభస్థలం మీద చేరిపోయాడు. కాబట్టి ఇక నాకు మరణం తప్పదు. మరణించే ముందు నా శత్రువును కూడా నేను చంపుతాను. ఎందుకంటే నీకింత ద్రోహం చేసిన వాడిని నేను బతకనివ్వను. నా లక్ష్యం అదే, నా పగదే. కాబట్టి నేను దాన్ని కూడా, ఆ పామును కూడా నేను చంపేస్తాను ఇప్పుడు. అది నేను ఇద్దరం బతకం. కానీ స్వామి, ఈనాళ్ళు అపచారం చేసినట్టు ఈ పూజలు జరిగినందుకు మన్నించు. నాకు ఎటువంటి శిక్ష విధిస్తావో తెలియదు, కానీ నేను నివ్వే దిక్కు, నిన్నే శరణు వేడుతున్నాను స్వామి అని అమిత బాధతో కన్నీళ్లు కారుస్తూ ఆ శివలింగాన్ని అలాగే చూస్తూ పక్కనే కొండ ఉంటే తన యొక్క తొండాన్నంతా చుట్టి పైకి లాక్కొని తొండాన్ని వెనక్కు పోయి వేగంగా వచ్చి తన కుంభస్థలం వేసి ఆ కొండ కొట్టేసింది. కొట్టిన దెబ్బకు ఆ కుంభస్థలంలో ఉన్న పాము కాస్త నుజ్జు అయిపోయింది. ఆ కొండ కూడా పోయిపోయింది. ఆ కుంభస్థలం పగలంగానే ఆ ఏనుగు చచ్చిపోయింది. రెండు ఒకేసారి చచ్చిపోయినాయి. అప్పుడు రెండు దివ్య పురుషులుగా బయటకు వచ్చారు. ఆ రెండు దేహాల్లో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి మీ భక్తి, ఏమి మీ భావన, భక్తి భావన ఎంత గొప్పదో. ఒకరు చేసిన పూజ ఒకరి గిట్టక నాకేమో రెండు సమానమే. కానీ మీ ఇద్దరికి మండుల విలువ తెలియని ఏనుగు, పూల విలువ, నాకు ఇష్టమైన మారేడు ఆకుల విలువ తెలియని ఆ యొక్క పాము, మీ ఇద్దరి యొక్క ఆ వ్యాసమైన ప్రేమ నా మీద ఎంత గొప్పగా ఉంది, మీ భక్తి భావం చాలా గొప్పగా ఉంది, ఏం వరం కావాలి మీకు నడిపారు. అప్పుడు వాళ్ళిద్దరు, ఇంకేం కావాలి స్వామి, మాకు మోక్షం తప్ప ఇంకేం అక్కర్లేదు స్వామి అనగానే వాడిద్దరిని తనలో కలుపుకుంటాడు ఆ శివుడు. ఇది మన కాళహస్తిలో జరిగిన సంగతి. కాకపోతే వీళ్ళిద్దరూ ఆ విధంగా జన్మ ఎత్తిన, పాముగా ఏనుగుగా పుట్టిన జన్మ శృతి ఉంది. పూర్వజన్మలో వాళ్ళెవరు అంటే వీళ్ళిద్దరూ కైలాసంలో ఉండేవాళ్లే.
అంటే ఈ పాము వచ్చి పాతాళ లోకం నుంచి వచ్చి ప్రతిరోజు శివుడికి చేతికి కంకణంగా ఉండేది. రోజు అది అలంకారంగా మారుతుండేది. రోజు రోజు చేసేది ఆ సేవది. ఒక రోజు చాలా ఆలస్యంగా వస్తుంది. ఆయన అంతా పాములంతా అలంకరించుకుంటాడు. తన ఎడమ చేతికి పెట్టుకుందామంటే కంకణంగా ఈ పాము కనిపించింది. అప్పుడు ఆయన ఎందుకు ఇది రాలేదు అనుకుంటే ఆలస్యంగా వస్తుంది. ఎందుకు ఆలస్యమైందంటే జవాబు తలంచుకుంటుంది. అప్పుడు అర్థమైపోతుంది ఆయనకి. అంటే భగవంతుడు ఆయన తెలియదే ఉంటుంది. అది కామవాంఛతో ఉండి నువ్వు మైథునంలో ఉండి నన్ను నా సేవ మర్చినావు కాబట్టి నీవు ఇంకా పాతాళ లోకాల్లోనే ఉండు, నా లోకాన్ని రావడానికి అర్హత లేదు నీకు, పో ఇక్కడి నుంచి అని చెప్పి శపిస్తాడు. కానీ ఎప్పుడైతే నా కోసంగా పరితపిస్తావో అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి ఆయన వరం ఇస్తాడు. దానికి అది కాళ్ళ వెళ్ళబడి ఏడిస్తే ఆ వరం ఇస్తాడు. తర్వాత ఈ ఏనుగు సంగతి. ఏనుగు కూడా ప్రమద గణాల్లో ఒకడనమాట. ప్రమద గణాల్లో ఉండి ఆయన ఒకసారి ఏకాంతంగా ఉంటారు శివపార్వతుడు. ఆ సమయంలో అతడు శివ దర్శనం కోసం వస్తాడు. వచ్చినప్పుడు బయట నందీశ్వరుడు అంతా చెప్తారు, ఇప్పుడు వెళ్ళకూడదు, ఇప్పుడు స్వామి ఏకాంతంగా ఉన్నారంటే అతడు లక్ష్య పెట్టాడు. నేను ఇప్పుడే స్వామిని దర్శించుకోవాలని చెప్పి మొండి పట్టుబడతాడు. వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా అంటే వినిపించుకోకుండా వాళ్ళందరినీ నెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే శివుడు చూస్తాడు. ఏమి నీ అహంకారము, వద్దని చెప్పినా వాదిస్తున్నా లోపలికి వచ్చావు కాబట్టి, అహంకరించావు కాబట్టి అహంకారంతో కూడిన ఏనుగువై భూలోకంలో పో అని శపిస్తాడు. శపించి మళ్ళీ చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే నేనే కావాలని కోరుకుంటావో అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు, పో నా లోకానికి మళ్ళీ వస్తావు పో అని శపిస్తాడు. ఆ విధంగా పూర్వ జన్మలో వాళ్ళు అటువంటి శివుడికి సేవ చేసి కైలాసానికి పోయి సేవ చేసేంత గొప్పవాళ్ళు కాబట్టి మరో జన్మలో వాళ్ళకి ఆ స్మృతి ఉండబట్టే ఆ శివలింగానికి వాళ్ళు అంత శ్రద్ధగా భక్తిగా పూజ చేశారు. పూజ చేసిందే కాకుండా ఒకరి పూజని ఇంకొకరు విమర్శించుకొని వాళ్ళు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. ఇటువంటిది భక్తి భావన. ఆ భగవంతుడే కావాలనుకునే భావన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంత గొప్పగా ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా అదే మనకు శివాంధ్రంలో అది కూడా అడుగుతాడు, ఏ జన్మ ఎత్తే ఏమయ్యా, ఏ అవసరం ఉంటే ఏమయ్యా, నిన్ను మాత్రం మరవకూడదు మహాన్ బావా అని అడుగుతాడు. ముందు శ్లోకంలో అడిగాడు అది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ భావన గురించి అడుగుతున్నాడు. భక్తి భావన కలగంగానే ఏమవుతుందట, బహువిధ పరితోష బాష్పూర. స్వామి బహువిధ పరితోష బాష్పూర. ఎప్పుడైతే భగవంతుడి మీద మనసు కలుగుతుందో అప్పుడు బహువిధ అనేక విధాలుగా పరితోష సంతోషం ఎక్కువైపోతుంది, ఆనందం ఎక్కువైపోతుంది. ఆనందం ఎక్కువైపు ఏమవుతుంది, బాష్పూర, కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ శరీరంలో గొప్ప ఆనంద అనుభూతి కలిగి ఆ భగవంతుని చూశాననే భక్తి భావనతో కళ్ళ నిండా నీళ్లు వస్తాయి. ఇంకా స్ఫుట పులకాంకిత చారు భోగ భూమి, స్ఫుటంగా బాగా పులకాంకిత శరీరం అంతా పులకరించిపోతుంది ఆ భగవంతుని చూడంగానే. చారు భోగ భూమి, ఈ భూమి మీద పడే ఉండే సుఖాన్నంతా కూడా అంతకన్నా గొప్పదైన ఆ ఆనంద అనుభూతిలో ఉండే సుఖ అనుభవాన్ని ఆ భక్తుడు పొందుతాడు. చిరపద పలకాంక్షి సేవ్యమానా, చిరపద శాశ్వతమైంది, చిరకాలం ఉండేది. ఏందది, ఫలకాంక్షి, ఫలం. ఏ ఫలం కావాలి, మోక్షం, శాశ్వతమైంది మోక్షం. అటువంటి పదము ఇచ్చేది ఎప్పుడు ఆ భక్తి భావం కలిగితేనే ఇవన్నీ కలుగుతాయి. ఏం కలుగుతాయి, శరీరంతో పులకింత వస్తుంది, కళ్ళల్లో నీళ్లు వస్తాయి, శరీరానికి సుఖం కలుగుతుంది, ఆనందంతో పులకరించిపోతారు, ఆ ఆనంద భావనలోనే సుఖం అనుభవిస్తారు. అది కూడా కాకుండా చివరికి మోక్షాన్ని కూడా పొందుతాం. అటువంటి పరమ సదాశివ, ఓ గొప్ప పరమ సదాశివ, ఎప్పుడు ఉండే ఓ శివ, ఎల్లవెళ్ళ ఉండే ఓ మంగళం కలిగించేవాడా ఓ సదాశివ, భావనా ప్రపంచే, నాకు ఆ భావనను శరణు వేడుతున్నానయ్యా, ప్రసాదించవయ్యా స్వామి. ఆ భక్తి భావన
ఎల్లవెళ్ళ నా మనసులో నిండిపోయి నిన్ను చూడగానే నాలో భక్తి భావం పొంగి పొర్లాడు, పొంగి కళ్ళల్లో కన్నీళ్ళై దాంట్లోంచి పులకింతై నా శరీరానికి సుఖమిచ్చి ఆ ఆనంద పారవస్యంలో మునిగి చివరికి నేను మోక్షాన్ని పొందాలయ్యా, అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ భక్తి భావన నాలో కలిగే భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి అతి దీనంగా అడుగుతున్నారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. ఇది మనం శివానంద లహరిలో 67వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు ఈ రోజు తెలుసుకున్నాం.